తర్వాత వాళ్ళ బంధుమిత్రులకంతా కూడా ఆ లడ్డు ప్రసాదాన్ని ఇస్తారు. ఆ లడ్డు విశిష్టత ఏంటంటే పంట పొలాల్లో, ఇళ్లలో కావాల్సిన ప్రదేశాల్లో చల్లితే అక్కడ వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం సమకూరుతుంది అన్న నమ్మకం ఉంది. అందుకే ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. బాలాపూర్ లడ్డూని విధిగా అక్కడ వేలం పాటలో కొనుక్కోవడానికి అందరూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఈసారి 7 సభ్యులు అక్కడ పోటీ పడ్డారు. వారిలో దశరథ్ గౌడ్ కి ఇవాళ ఆ భాగ్యం దక్కింది. దాదాపు 5 సంవత్సరాలుగా వరుసగా ఆయన తన పేరుని నామినేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ బాలాపూర్ లో ఈసారి అదృష్టం వరించింది అంటున్నారు. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్న ఖైరతాబాద్ గణేష్ మంగళ హారతికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. 60 అడుగుల పైన ఉన్న మహా గణపతిని ఇన్ని రోజులు కూడా అక్కడ వీక్షించుకున్నారు. ఇవాళ నిమజ్జనం జరగబోతోంది. మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడిలో సేద తీరిపోతున్నాడు మహా గణపతి. నిమజ్జన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ ఒక బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ విత్ బిగ్ టీవీ. రైట్, మహా నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎక్కడ ఇసుకేస్తే రాలనంత జనమంతా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మీరు డ్రోన్ల సహాయంతో ఎంతమంది జనం అక్కడ గుమిగూడి ఉన్నారో చూసాము. ఏరియల్ వ్యూ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హాయ్ చెప్తున్నారు డ్రోన్లకి. ఇక ఇప్పుడు మనం సాగర జలాల మీద నుంచి హుసేన్ సాగర్ జలాల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే ఇప్పటికే గజ ఈతగాళ్ళని అక్కడ మోహరించి ఉన్నారు. అలాగే నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చిన వినాయక ఏదైతే వితరణ చేస్తారో వినాయకునితో పాటు అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇక సాగర జలాలకు సంబంధించి అక్కడ ఉన్న పర్యవేక్షణ, అధికారులు చేపడుతున్న చర్యలపై మాట్లాడడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓ అనిల్. మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి అయితే ప్రెసెంట్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పాలి. మీరు చూసుకోవచ్చు లుంబిని పార్క్ వద్ద ట్రైన్ నెంబర్ 4 and 5 వద్ద అయితే ప్రెసెంట్ ఆ మహాగణపతికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది చేపట్లు అంటే మరికొద్ది గంటల్లో ఆ వినాయకునికి సంబంధించి విసర్జన అయితే జరగనుంది. దీనికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా దానికి ముందుగా నిమజ్జనం చేసే ముందుగా ప్రెసెంట్ పూజా కార్యక్రమాలు చేసి పూజా కార్యక్రమాల అనంతరం మరికొద్ది గంటలు అంటే రాబోయే ఒక్కొక్క గంటలో ప్రెసెంట్ అయితే నిమజ్జనం జరగబోతుందని చెప్పాలి. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి కూడా నిశ్చయించుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఆ మహాగణపతిని చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా నగర నలుమూల నుంచి కూడా చూడడానికి వీక్షించడానికి అయితే ప్రెజెంట్ వచ్చారని చెప్పాలి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ప్రెజెంట్ ఆ ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ వద్ద అయితే ప్రెజెంట్ కొనసాగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఈ హుసేన్ సాగర్ వద్ద అయితే ప్రెజెంట్ విజువల్స్ లో చూడొచ్చు. వినాయకునికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి అని చెప్పాలి. ప్రెజెంట్ వెల్డింగ్ కార్యక్రమాలకు సంబంధించి కూడా వెల్డింగ్ క్లియర్ చేసిన తర్వాత పూజా కార్యక్రమం అనంతరం ఈ నిమజ్జనం అయితే జరగనుందని చెప్పాలి. మరికొద్ది గంటల్లో నిమజ్జనం కూడా దానికి సంబంధించి జరగనుందని చెప్పాలి. దీనికి సంబంధించిన లుంబిని పార్క్ లో హుసేన్ సాగర్ లో అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. క్రెయిన్ నెంబర్ 4 వద్ద అయితే పూర్తి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా అధికారులు చేశారని చెప్పాలి. ఎక్కడ కూడా వచ్చే ప్రేక్షకులకు కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తులకు కావచ్చు, ఎవరికి దీనికి సంబంధించిన పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అధికారులంతా కూడా ప్రెజెంట్ అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లలో ప్రెజెంట్ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదే విధంగా హైడ్రా సిబ్బందికి సంబంధించి కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఖైరతాబాద్
గణపతిని చూసేందుకు వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ నిమజ్జనాన్ని చూసేందుకు కూడా చాలా వరకు ఇటు హైదరాబాద్ నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ గణపతిని నిమజ్జనాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే పూర్తి ఏర్పాట్లు అయితే ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రెజెంట్ అయితే ఏర్పాట్లు చేశారని చెప్పాలి. మరికొద్ది గంటల్లో మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే జరగనున్నాయని చెప్పాలి. మరికొద్ది గంటల్లో నిమజ్జనం అయితే జరగనుంది. అందుకు గాను పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు అన్ని కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా మనం గమనిస్తే ఎప్పుడైతే ఈ శోభయాత్ర కొనసాగిందో ఆ శోభయాత్ర దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహాగణపతి మార్గం మొత్తం కూడా భక్తులతోటి అదేవిధంగా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కన్నుల విందులుగా కనిపించే విధంగా ప్రెజెంట్ అయితే ఏర్పాట్లు చేశారని చెప్పాలి. లుంబిని పార్క్ లో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులు కావచ్చు, అదేవిధంగా గజ ఈతగాళ్లు కూడా పూర్తి ఏర్పాట్ల నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. దానికి సంబంధించి వినాయక విసర్జనాలు జరుగుతున్న సమయంలో ముఖ్యంగా మహాగణపతి ఖైరతాబాద్ కి సంబంధించిన వినాయకునికి సంబంధించిన విసర్జన జరిగే టైంలో, ముఖ్యంగా నిమజ్జనం జరిగే టైంలో ఎవరు కూడా ఈ నిమజ్జనాలు జరపకుండా అంటే మిగతా వినాయకులకు సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆపేసి ఈ వినాయకుడికి సంబంధించి మహాగణపతికి సంబంధించి ఈ నిమజ్జనం అయిన తర్వాతనే మిగతా ఏర్పాట్లు అనేవి జరుగుతాయి, మిగతా నిమజ్జనాలు అనేవి జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించి మరికొద్ది గంటల్లో ఈ నిమజ్జనం అనేది జరగనుంది. కాబట్టి అందుకు గాను పూర్తి ఏర్పాట్లు అయితే ఇటు హైడ్రా సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసు అధికారులు కూడా పర్యవేక్షణలో ప్రజెంట్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఉదయం మొదలుకున్న ఈ శోభయాత్ర మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి మొదలుకొని లుంబిని పార్క్ వరకు కూడా గంటల పాటు దీనికి సంబంధించిన శోభయాత్ర కొనసాగింది. ఆ గంటల పాటు కూడా చాలా మంది భక్తులు, చాలా మంది నలుమూలల నుంచి కూడా వచ్చి చూడడం కోసం వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఆ మహాగణపతి కనిపించే విధంగా, మహాగణపతి చూసే విధంగా ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారని చెప్పాలి. ఇందుకు గాను ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమై పూర్తి ఏర్పాట్లని పర్యవేక్షించిందని చెప్పాలి. మహాగణనాథుని నిమజ్జనమైన అనంతరం పూర్తి ఏర్పాట్లు కూడా ముగుస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లో భాగంగానే ప్రజెంట్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జనం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రజెంట్ దానికి సంబంధించిన ఏర్పాట్లే అంటే ముఖ్యంగా మహాగణపతికి సంబంధించి ఇక్కడ వెల్లింగ్ ఏర్పాట్లన్నీ క్లియర్ చేసి ఆ వెల్లింగ్ సంబంధించిన మొత్తం కూడా విడదీసిన తర్వాత, వెల్లింగ్ అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత పూజ చేసి ఆ పూజ అనంతరం నిమజ్జనం అయితే చేయనున్నారు. అందుకు గాను భారీ క్రెయిన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ భారీ క్రెయిన్ ద్వారానే 2 క్రెయిన్లు, ఒక బ్లూ క్రెయిన్ అదేవిధంగా ఒక వైట్ క్రెయిన్, ఏదైతే బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి మొత్తం కూడా దాన్ని ఏర్పాటు చేసి చుట్టూరు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి చేసి ఆ తర్వాత నిమజ్జనం అనేది చేయనున్నారు. కాబట్టి అందుకు గాను జేసీబీలతోని అదేవిధంగా పూర్తి ఎక్విప్మెంట్ తోటి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా దానికి సంబంధించి ఆ మహాగణపతి నిమజ్జనం జరిగే ప్లేస్ లో ఎక్కడ కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన వినాయకులు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూడా చెత్త మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకు గాను ఎప్పుడైతే ఈ నిమజ్జనం జరుగుతుందో ఆ నిమజ్జనం జరిగే సమయంలో ఆ మహాగణపతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఇందుకు గాను ఉదయం నుంచి కూడా వచ్చే భక్తులు కావచ్చు, అదే విధంగా అధికారులకు సంబంధించి కావచ్చు, చాలా వరకు బందోబస్తు నడుమ అయితే ఈ మహాగణపతి శోభయాత్ర జరిగిందని చెప్పాలి. మహాగణపతికి సంబంధించి ఈసారి ఈ 69 అడుగుల మహాగణపతికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా పోయినసారి మనం గమనిస్తే ఈ మహాగణపతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇటు రాష్ట్ర నలుమూలల నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, చాలా వరకు వీక్షించేందుకు వచ్చారు. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం జరిగిన ఆ పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి పరిణామాలు కావచ్చు, అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ మహాగణపతిని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన శోభయాత్ర కూడా గంటల పాటు కొనసాగింది. మరికొద్ది సేపట్లో మహాగణపతి యొక్క ఈ నిమజ్జనం అనేది జరగనుంది. ఆ ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు చాలా మంది భక్తులు కూడా ప్రజెంట్ అక్కడికి చేరుకున్నారని చెప్పాలి. ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజెంట్ అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్రజెంట్ పూర్తిగా పూజ చేసిన తర్వాత, పూజల అనంతరం ఈ నిమజ్జనం అనేది జరగనుంది. ఆ నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక్కడ గజ ఈతాలు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఈ లుంబిని పార్క్ హెచ్ఎండిఏ సంబంధించిన డిపార్ట్మెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించిన
అప్రమత్తమై ముఖ్యంగా గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ మహాగణపతికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి లుంబిని పార్క్ నుంచి మీరు విజువల్స్ లో చూస్తే పూజ కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. వెల్డింగ్ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పూజా కార్యక్రమం అనేది జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇందుకు గాను చాలా వరకు కూడా వచ్చే నిమజ్జనాలకి, అంటే మిగతా ఏరియాల నుంచి వచ్చే నిమజ్జనాలకు సంబంధించి, వినాయకులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ప్రెజెంట్ అయితే ఆపడం జరిగింది. వాటన్నింటి కూడా ఆపి ప్రెజెంట్ ఎక్కడైతే నిమజ్జనం మహాగణపతికి సంబంధించిన నిమజ్జనం జరుగుతుందో అక్కడే ప్రెజెంట్ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన క్రెయిన్ కూడా సిద్ధంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కొంకిలు కూడా తగిలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ బ్లూ క్రెయిన్, అదే విధంగా వైట్ క్రెయిన్, ఇవన్నీ కూడా స్పెషల్ గా ఈ మహాగణపతి కోసం ఏర్పాటు చేశారని చెప్పాలి. అందుకు గాను ఈ మహాగణపతి ఎప్పుడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ చేసే టైంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసే టైంలో అక్కడున్న ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అక్కడున్న పూర్తి ఏర్పాట్లకు సంబంధించి ప్రెసెంట్ అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి, పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే పోయినసారి 1 గంట లోపే ఈ నిమజ్జనం అనేది జరిగింది కాబట్టి ఈసారి కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ మహాగణపతిని నిమజ్జనం చేయాలని అధికారులు దృష్టి సారించారు కాబట్టి, అధికారులు నిర్ణయించుకున్నారు కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జనం జరుగుతుందో ఆ నిమజ్జనం జరిగిన తర్వాతనే చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు. ముఖ్యంగా అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే కీలక ఘట్టం ఈ మహాగణపతి నిమజ్జనమే కాబట్టి ఆ నిమజ్జనం జరిగిందంటే చాలా వరకు కూడా అధికారులకి రిలాక్స్ అనేది జరుగుతుంది, రిలీఫ్ అనేది అవుతారు కాబట్టి ఇన్ టైంలో ఈ నిమజ్జనం జరగాలని చెప్పేసి కూడా అధికారులు దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ముఖ్యంగా మీరు విజువల్స్ లో చూస్తే హెచ్ఎండిఏకి సంబంధించిన జేసీబీ కూడా ఆ నిమజ్జనం జరిగే ప్లేస్ లో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు అంటే మరి కొద్ది గంటల్లో నిమజ్జనం మహాగణపతికి సంబంధించి జరగనుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే పూజా కార్యక్రమం అనంతరం ఖచ్చితంగా దీనికి సంబంధించి మరో గంటలో నిమజ్జనం అయితే జరగనున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సుమతి. రైట్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. లుంబిని పార్క్ అలాగే హుస్సేన్ సాగర్ జలాల మీద నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న రిపోర్ట్ అది. ఏ క్షణం కోసం అయితే అందరం ఎదురు చూస్తున్నాం అది మరికొద్ది క్షణాల్లో మన ముందు సాక్షాత్కారం కాబోతోంది. మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అక్కడ జరగబోతోంది. ఇప్పటికే వెల్డింగ్ పనులు ఏవైతే వెల్డింగ్ చేసి టస్కర్ బండిలో ఎక్కించారో అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు, క్రెయిన్లో ఎక్కించారు. ఆ పూజా కార్యక్రమం మంగళహారతి తర్వాత అక్కడ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, దాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాం. అయితే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శోభాయాత్రలు ఎలా కొనసాగుతున్నాయి తెలియజేయడానికి మా ప్రతినిధి విజయ్ అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మనకు చెప్తారు. ఓ టు యు విజయ్. అంగరంగ వైభవంగా కూడా హైదరాబాద్ అంతటా కూడా పూర్తిగా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి విసర్జన కార్యక్రమాలు అయితే చాలా సందడిగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనము చార్మినార్ వద్ద అయితే ఉన్నాము. బాలాపూర్ గణపతి కూడా ఈ రూట్లోనే ఇటు హుస్సేన్ సాగర్కి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ వేలంపాట పూర్తయినటువంటి నేపథ్యంలో బాలాపూర్ నుంచి గణపతులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కటిగా కూడా గణపతులు అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకొని తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిమిత్తం హుస్సేన్ సాగర్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద అయితే పూర్తిగా సాంస్కృతిక కార్యకలాపాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఇటు భరతనాట్యం కావచ్చు, అలాగే ఇతర సాంస్కృతిక నృత్యాలను కూడా చేపిస్తా ఉన్నారు. ఒక్కొక్కరిగా అయితే ఇటు చార్మినార్ కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు గణేష్ కు సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తిలకించేందుకు ఒక్కొక్కరిగా అయితే చార్మినార్ కి అయితే చేరుకుంటా ఉన్నారు. సుమారుగా ఈ యొక్క శోభాయాత్రలు నిమజ్జనానికి మొత్తం కూడా సంబంధించి 30,000 మంది వరకు కూడా పోలీసులతో భారీ బందోబస్తును అయితే రాష్ట్ర పోలీసు శాఖ కూడా ఏర్పాటు చేసింది. అలాగే సుమారుగా 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నటువంటి రూట్లలో సుమారుగా 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా వారి విధులను అయితే నిర్వహిస్తా ఉన్నారు. మరొక 20,000 మంది వరకు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా విధులను అయితే నిర్వహిస్తా ఉన్నారు. సుమారుగా 1000 సీసీ కెమెరాలతోని కంట్రోల్ రూమ్ నుంచి కూడా నిరంతరం
ఎక్కడ ఏం జరుగుతోంది అంటూ కూడా పర్యవేక్షించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా అటు హైదరాబాద్ సిపి కంట్రోల్లో అయితే ఈ యొక్క పూర్తి బందోబస్తును కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పాటు రేస్ సీసీకి సంబంధించినటువంటి కెమెరాలను కూడా భద్రతతో పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది పోలీసులు. ఇక మహిళలకు సంబంధించినటువంటి భద్రత కోసం కూడా పెద్ద సంఖ్యలో సి టీమ్స్ పోలీసులు కూడా మఫ్టీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహిళలను ఎవరైనా సరే ఆకతాయిలు నిమజ్జనంలో సంబంధించి ఆకతాయిలు ఎవరైనా ఆట పట్టించడం కానీ లేదా వాళ్ళని వేధించడం కానీ చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా సి టీమ్స్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా మఫ్టీలో అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక హైదరాబాద్కు సంబంధించినట్టయితే పూర్తిగా విసర్జన అంటే ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సుమారుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తిగా బల్దీ అయితే ఈ ఏర్పాట్లను చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో గత 3 రోజుల నుంచి కూడా నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలను చూసుకున్నట్టయితే 2 లక్షలకు పైగానే ఉన్నాయి. ఇక ఈ రోజు పూర్తి హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, బాలాపూర్ గణేష్ కావచ్చు, ప్రతి ఒక్క వినాయక విగ్రహం కూడా నిమజ్జనం చేయబడతాయి. కాబట్టి పూర్తిగా ఆయా విగ్రహాలకు సంబంధించి మొత్తం అంతా కూడా రూట్ మ్యాప్ ని కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పోలీసులు అలాగే ఇటు ట్రాఫిక్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఎలాంటి భక్తులకు కానీ అలాగే సందర్శకులకు కానీ ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకునేందుకు అయితే వారి విధుల్లో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము చార్మినార్ వద్ద అయితే ఉన్నాము. ఇటు మరి కాసేపట్లోనే ఇక్కడికి భాగ్యలక్ష్మి దేవి అమ్మవారి దేవాలయాన్ని కూడా సందర్శించేందుకు అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే భక్తులు కూడా ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోవడానికి అలాగే అమ్మవారి దీవెనలు పొందడానికి అయితే పెద్ద ఎత్తున కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. కొంత చార్మినార్ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా కోలాహలంగా అయితే మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవరాత్రులు కూడా పూజలు చేసినటువంటి బొజ్జ గణపయ్యను గంగమ్మ వడికి పంపించేందుకు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా వాళ్ళు అంటే కళ్ళల్లో నీళ్లు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము గణపతిని ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు, ఒక స్నేహితుడు లాగా చూస్తారు. అలాంటి కల్మషం లేనటువంటి చిన్నపిల్లల మనసుల్లో కూడా బాధను నింపుతూ గణపయ్య అయితే గంగమ్మ వడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ రావయ్య గణపయ్య, వెళ్ళి రావయ్య అంటూ కూడా చిన్నపిల్లలు కోలాహలంగా సందడితో డాన్సులు చేస్తూ చిందులు వేస్తూ కూడా గణపతిని నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అది బాయ్ బాయ్ గణేష అంటూ అక్కడ హోరాహోరీగా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కనిపిస్తూ ఉన్నాయి. బాలాపూర్ గణేష్ కూడా అదే ప్రాంతం నుంచి వస్తాడు. ఆ తర్వాత మిగిలిన గణపతులన్నీ కూడా ఆయన అనుసరిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర భారీ సంఖ్యలో భక్తులైతే గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అందరూ కూడా ఇళ్లకెళ్లే అవకాశం కనిపిస్తోంది. పోలీసు బందోబస్తు కూడా అలాగే కనిపిస్తోంది. ఆ గుర్రం కవాతులు కనిపిస్తున్నాయి. దాదాపు ఇప్పటికే 30,000 మంది పోలీసులు మొత్తం భాగ్యనగరం అంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణ చర్యల్లో భాగంగా పాల్పంచుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలే కాదు, చిన్న చిన్న బుజ్జి విగ్రహాలు కూడా తమ కార్లలో, సొంత వాహనాల్లో, 2 వీలర్స్ లో తీసుకెళ్లి తమ చేతుల మీదుగా ఇన్ని రోజులు పూజలు నిర్వహించిన గణనాథుడిని తమ చేతుల మీదుగా నిమజ్జనం చేయడానికి అందరూ కూడా ఔత్సాహికంగా ఆనందంగా ముందుకు వెళుతూ ఉన్నారు. చూడొచ్చు మొత్తం భాగ్యనగరం అంతా కూడా ఇదే శోభ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోర్య అన్న నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే జన సందోహం కనిపిస్తోంది. ఎక్కడ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో అక్కడ అన్ని మిగిలిన ప్రాంతాల్లో అంటే ఇప్పటికే చాలా చోట్ల క్రెయిన్స్ పెట్టి ఉన్నాయి, మనందరికీ తెలుసు. అక్కడ అన్ని నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహాగణపతి నిమజ్జనం తర్వాతే మిగిలిన గణపతుల నిమజ్జనం కూడా జరిగే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతానికి అందరి కళ్ళు ఖైరతాబాద్ మహాగణపతి మీదే ఉన్నాయి కాబట్టి ఆ గణపతి నిమజ్జన కార్యక్రమం తర్వాత మిగిలిన క్రెయిన్ల మీద కూడా ఉన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంది. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా తమ చేతుల మీదుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడానికి అందరు కూడా బయటకు వచ్చారు. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ బాయ్ బాయ్ చెప్తున్నారు. గణేశాకి చిందులు వేస్తున్నారు, డాన్సెస్ వేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, రంగులలో మునిగి తేలుతూ ఉన్నారు. భాగ్యనగరం అంతా కూడా ఇదే సందడి కనిపిస్తోంది. ప్రతి ఏటా నీకు చవితి పండుగ 9 రోజులు సందడిక చిన్న పెద్ద తేడా లేక గణేశా ఒండ్రు మట్టితో నీరు పొదిద్ది ఉండ్రాలు నీకు నైవేద్యం పెట్టి పూలు పత్రితో పూజించేము గణేశ
సందు సందుకి నీ బొమ్మ పెట్టి సాయం సంధ్య వేళ హారతులిచ్చి సంతోషంగా రైట్, భాగ్యనగరం అంతా కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మునిగి తేలుతోంది. మరిన్ని అప్డేట్స్ చూసేందుకు బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.